అనంతపురం జిల్లా సెట్టూరు మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన రైతు గొల్ల హనుమంత రాయుడు ఉదయం తన వ్యవసాయ పొలంలో చింత చిగురు కోసం వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఎదురుపడ్డ ఎలుగుబంటిని చూసి రైతు భయాందోళనతో గట్టిగా కేకలు వేసి పక్కనే ఉన్న చెట్టును ఎక్కిన వెంటబడి గాయపరిచిన ఎలుగుబంటి పక్కనే ఉన్న కుక్కలు ఒక్కసారిగా ఎలుగుబంటిపై దాడి చేయడంతో పరారైన ఎలుగుబంటి విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకుని రైతును హుటాహుటిన కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వన్యమృగాలు గ్రామాల్లో సంచరిస్తున్నాయంటూ పలుమార్లు అటవీశాఖ అధికారులకు చెప్పిన వారి నుండి ఎటువంటి స్పందన లేదని, ఒంటరిగా వ్యవసాయ పనులకు వెళ్లాలంటే భయంగా ఉందంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీకేం కాలేదన్నా? కంబాలపల్లి విలేజ్ సెట్టూరు మండలం. ఈ అబ్బాయి నాకు అల్లుడవుతాడు. మాకు పొద్దునే 6:30 అట్లా చిగురు బీక్ వచ్చే కానీ తోటలో పోయినాడు. పోయినప్పుడు ఒంటరిగా అక్కడ నుంచి వంక ఉంది, ఆ వంక అంటే వస్తా అంటే ఆ అబ్బాయి దాన్ని చూసి అరిచినాడు. అరిచిన తర్వాత మానెక్కినాడు. మానెక్కితే వెంటనే పోయి అది పైకి ఎగిరి పీక్కొని ఉంది అన్నమాట. పీక్కున్నప్పుడు ఇంకా అంతలోనే కుక్కలు పారిపోయినాయి. మా గొర్రెల దొడ్డి ఉంది మా దగ్గర. పోయి కుక్కలు అది ఎప్పుడైతే పోయి మరిగినాయో ఇడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. మాకు అప్పుడే తెలిసింది. అందరూ పోయి హాస్పిటల్కి తీసుకొచ్చినాం. దీన్ని చూసి అధికారులు కూడా స్పందించి దీన్ని పట్టించుకుంటారని కోరుకుంటున్నాం.